విశాఖ పూర్ణ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా అగ్ని కిలలెగిసి పడ్డాయి. 6 దుకాణాల్లో పూర్తిగా కూడా మంటలు వ్యాపించి అక్కడ వస్తువులు మొత్తం కూడా దగ్ధమైపోయాయి, బూడిదైపోయాయి. సో 4 ఫైర్ ఇంజన్లతో అక్కడ మంటలు ఆర్పారంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో 6 దుకాణాలు కంప్లీట్గా అగ్నికి ఆహుతైపోయాయి. సో న్యూ ఇయర్కి కొత్తగా స్టాక్ తెచ్చారట ఆ వ్యాపారులంతా. సో దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో 6 షాపులు మనం విజువల్స్లో చూస్తున్నాం. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని అక్కడ ఇతరత్ర న్యూ ఇయర్ సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్, రంగులు కానివ్వండి, లేదంటే గ్రీటింగ్ కార్డ్స్, ఇతరత్ర మొత్తం వస్తువులు తీసుకొచ్చారు. సో ఆ సంఘటనలో 6 షాపులు అక్కడిక్కడే దగ్ధమవడం మనం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అంటే తెలుస్తోంది. సో ఎగ్జాక్ట్గా 1 వారం క్రితం కొండగట్టు ఆలయం దగ్గర కూడా షాపులు పూర్తిగా దగ్ధమైపోయి సుమారుగా 40 షాపుల్లో చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. పూర్తిగా అక్కడ ప్రతి వస్తువు కూడా కాలి బూడిదైపోయింది. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా పక్కనే ఆనుకుని ఉన్నటువంటి 6 షాపులు కూడా పూర్ణ మార్కెట్లో ఈ షాపులకు సంబంధించి దగ్ధమైన విజువల్స్ మనం చూస్తున్నాం. పక్కన ఒకదానొకటి ఆనుకున్నాయి. ఒకసారి ఒక షాప్లో నిప్పు అంటుకుందంటే చాలు, అది ఒకదానొకటి అంటుకొని చాలా తీవ్రంగా 6 షాపులు మొత్తం కూడా వ్యాపించాయి. సో అక్కడ పేపర్ మెటీరియల్స్, గ్రీటింగ్ కార్డ్స్ అంటే కంప్లీట్ పేపర్ మెటీరియల్ అండ్ కొంత ఇన్ఫ్లేమబుల్ అంటే కొంత అగ్నికి ఇంకా ఆహుతి పోసేటువంటి మెటీరియల్సే ఉంటాయి. సో కైట్స్, మాంజాస్ ఇవన్నీ కూడా అక్కడ ఆ షాపుల్లో ఉన్నాయి. సో న్యూ ఇయర్ వేడుకలు అండ్ సంక్రాంతి వేడుకలు వస్తున్న సిచ్యువేషన్లో అన్ని రకాలుగా స్టాక్ తీసుకొచ్చుకొని ఆ షాపు అమ్మకదారులు అక్కడ పెట్టుకొని వాటిని అమ్ముతూ ఉన్నారు. సో అంతలోనే రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఒకసారి స్థానికులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో, వారు ఏం మాట్లాడారో చూద్దాం. రాత్రి ఈరోజు పూర్ణ మార్కెట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 15 షాపులు కాలిపోవడం జరిగింది. దానికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ సిఐ గారు అలాగే జడ్సీ గారు అందరూ కూడా అధికారులు అందరూ వచ్చి దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది, ఎంత నష్టం జరిగింది దాని మీద ఎస్టిమేషన్ వేసి ఇస్తే వాళ్ళకి నష్టపరిహారంతో పాటు అలాగే ఇక్కడ చిన్న ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటిని కూడా క్లియర్ చేసి ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది దాని మీద ఇతరత్ర ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, కొన్ని ఇతరత్ర ఫ్లేమబుల్ ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్లో 6 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తంగా ఈ మంటల కారణంగా 15 షాపుల్లో కొంత ప్రభావం చూపించిన అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి రామచంద్ర అక్కడ జరిగిన సిచ్యువేషన్ పైన ఎటువంటి సినారో చెప్పే ప్రయత్నం చేస్తారు. సో రామచంద్ర, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ అగ్నిగల ప్రమాద కారణం ఏంటి, అసలు ఎట్లా జరిగింది, ఈ సంఘటన పైన స్థానికులు ఏం చెప్తున్నారు? అర్ధరాత్రి పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున చిల్లర వ్యాపారులు నష్టపోయారు. ఇప్పుడు అంచనాలు బట్టి దాదాపు 17 దుకాణాలు దగ్ధమైనట్టు చెప్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువగా పూజా సామాగ్రి దగ్ధమైంది. నిజానికి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఇతర పండుగలు దగ్గరలో రావడంతో దీనికి సంబంధించి ఇటీవల చాలామంది ప్రైవేటు వ్యక్తుల నుంచి అలాగే బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని సామాగ్రి తెచ్చారు. క్రిస్మస్ మరో 2 రోజుల్లో, అలాగే న్యూ ఇయర్ కూడా చాలా దగ్గరలో ఉండడంతో కలర్స్ ఎక్కువగా సేల్ అవుతాయి, అట్లాగే ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్ విక్రయాలు జరుగుతాయనే ఉద్దేశంతో వీరంతా కూడా సామాగ్రి తీసుకొచ్చారు. కానీ ఊహించిన విధంగా అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదాలు ఇవన్నీ పూర్తిగా బూడిదయ్యి ఏమాత్రం కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఈ దశలో స్థానికులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో ఇక్కడ స్థానికులు అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం ఆ షాప్ మాది సామాన్లు రాత్రి వచ్చింది, అంత సామాన్లు కాలిపోయింది. రాత్రి బస్తాలు వచ్చింది, జలంకలి నాకు ఎవరికి తెలియదు. తేడాతుకో ఎలా పోయిందమ్మ సరుకు. నిన్న ఎంత సరుకుకి డబ్బులు పెట్టారండి మీరు? అమ్మ 80,000 వరకు పెట్టానమ్మా ఖర్చు. ఇప్పుడు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు అందరూ? సార్ ఏమో సార్ నైట్ అయిందని సార్, మేము ఉదయం చూడబడికి ఇలా అయింది ఫోన్లు చేస్తే మేము వచ్చాం సార్. అంతవరకు ఏం జరిగిందో మాకు తెలియదు. మీ షాప్ లో ఎంత నష్టం జరిగింది? మాది సార్ ఒక 2 లక్షల వరకు ఉంటుంది సార్. మొత్తం అంటే అమౌంట్ ఈమెయిల్ లేక అమౌంట్ కూడా దాంట్లో పెట్టింది సార్. అంటే ఇంటికి తీసుకొని వస్తే ఎవరైనా తీసేస్తారేమో అనుకొని భయపడి అమౌంట్ ఇక్కడే పెట్టింది సార్. ఒక 60,000 అలా ఉంటుంది సార్. ఎప్పుడు కూడా అంటే
సరుకు వచ్చిన వెంటనే ఆ డబ్బులు ఇచ్చి ఈవిడ సింకం అది పెడితే నడిస్తే పడిపోద్దేమో టెన్షన్ మీద ఇక్కడ పెట్టద్ది ఈరమ్మ సార్ నడవలేదు సార్ అసలు. మీరు ఈ దుకాణంలో ఏమమ్ముతారమ్మా మీరు? మేము ఎలంకాయలు, మామిడికాయలు, మురుసుకాయ, నాడపల్లి అన్ని రకాలు అమ్ముతాం సార్. మేము ఫ్రూట్స్, అట్టుపళ్ళు అన్నీ అమ్ముతాం సార్. అది ఇప్పుడు పండగ కానీ ఎండిపోయిన వెలంకాయలు కూడా ఉంటాయి సార్. అవి మాకు పూజకి పనికొచ్చినవి అవి కూడా ఉన్నాయి సార్. చాలా వరకు ఉంచాం సార్. అవంతా మొత్తం అయిపోయింది సార్. అది అమౌంట్ కూడా 60,000 వరకు పోయింది సార్. ఎస్పీ తులసీదాస్ అండి. ఏం జరిగింది? పూజ సామాన్లు అమ్ముతాము, మేము వ్యాపారం చేస్తామండి. పండుగని ఎక్కువగా 5 లక్షల రూపాయల సరుకు కూడా తెచ్చుకొని పెట్టుకున్నామండి. రాత్రి నాకు 2 గంటలకి ఫోన్ వచ్చిందండి, ఇలాగ మీ షాపులు తగలబడిపోతానండి. మేము వచ్చేటప్పటికి మొత్తం అంతా కాలిపోయి బుడిదైపోయింది సార్. మరి మీరు ఎవరైనా వచ్చారా మీకు పరామర్శించడానికి? ఎమ్మెల్యే గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారండి. ఆశిస్తున్నారా? మరి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మరి మొత్తం డబ్బంతా పోయింది సార్. మరి మాకు నష్టపరిహారం చెల్లిస్తే మేము బతకగలం, లేకపోతే అంతా రోడ్డు మీదకి వస్తే మొత్తం బూడిదైపోయింది. ఏమీ లేదు, ₹1 కూడా లేదు, ఏమీ పనికిరాదు. మేము షాప్ కూడా రిపేర్ చేసుకోవాలి సార్. షాప్ కూడా మేము మళ్ళీ తయారు చేసుకోవాలండి. షాప్ కూడా మేము తయారు చేసుకోవాలి, మళ్ళీని కొత్తగా తయారు చేసుకోవాలి. మొత్తం అంతా కాలిపోయింది, అన్ని షాపులు కాలిపోయారు. పండగ వాతావరణం అవడం వలన, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఉండడం వలన భారీగా స్టాక్ తెచ్చుకున్నాం సార్. ఫైనాన్స్ తీసుకొని మరీని భారీగా రాత్రి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరగడం వల్ల ₹1 ఐటమ్ కూడా మిగలలేదు. సుమారు 5 షాపులు సార్, సుమారు 25 లక్షల రూపాయల పైనే అందరూ లాస్ అయిపోయారు. సుమారు ఇంచుమించు ఒక షాపు పర్సన్ 5 లక్షల పైన నష్టపోయారు సార్. షాపులు కూడా భారీగా నష్టపోయి ఇంకా పొగలు కూడా బాగా చెలరేగుతున్నాయి. ఫైర్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ ఆఫీసర్లు, నెక్స్ట్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి చాలా ఇదిగా చేశారు. చాలామంది నిన్న రాత్రి సరుకు తీసుకొచ్చారు. ఆ సరుకుకి డబ్బులు చెల్లించాలని మరికొందరు ఇక్కడ ఏదైతే క్యాష్ బాక్స్లో కూడా డబ్బులు ఉంచారో అవన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి. ఈ దశలో ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ పూర్ణ మార్కెట్లో అందరూ కూడా వంశపారంపర్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వీరందరి జీవితాలు కూడా నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా చీకటమైందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, పూర్ణ మార్కెట్ నుంచి. సో చాలా మంది కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి చిరు వ్యాపారులు లేకపోతే వ్యాపారాలు చేసేవారు అటు పతంగులు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించి అది లైట్స్ కానివ్వండి అని తీసుకొచ్చి వాళ్ళు సేల్ కోసం రెడీగా ఉంచుకుంటుంటారు. గోడాన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కొన్ని రంగులు తీసుకొచ్చుకుంటారు, రకరకాలుగా వాళ్ళ వ్యాపారకు తగ్గట్టుగా తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి దగ్గర ప్లీజ్ బీ కేర్ఫుల్, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో చిన్న ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ చాలా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. సో నిన్న కొండగట్లో ఉదాహరణగా చూసాం, ఈరోజు పూర్ణ మార్కెట్లో ఉదాహరణగా చూసాం. ఎక్కువగా స్టాక్ తీసుకొచ్చి పెట్టేసుకున్నారు, కానీ అక్కడ చిన్న తప్పిదం, తెలిసి తెలియని ఒక చిన్న తప్పిదం చాలా పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇక్కడ పూర్ణ మార్కెట్లో విజువల్లో చూస్తున్నాం. సంక్రాంతి, న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఈ వేడుకల కోసం తీసుకొచ్చుకున్నటువంటి ఈ సామాగ్రి మొత్తం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది, కాలి బూడిదైపోయింది. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, పూజా స్టోర్లు ఉన్నాయి, పతంగుల షాపులు ఉన్నాయి, కూరగాయల షాపులు ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా దగ్ధమైపోయాయి. సో ఎక్కువగా ఫ్లేమేబుల్ అంటే కరెక్ట్గా అది మనం నిప్పంటుకుందంటే చాలు ఇంకెక్కువగా అగ్ని ఎక్కువగా అయిపోయేటువంటి కొన్ని పదార్థాలు కూడా ఉంటూ ఉంటాయి. సో టార్పులిన్ కవర్లకు సంబంధించి అక్కడ టార్పులిన్ కవర్స్ ఏవైతే నీడ కోసం ఏర్పాటు చేస్తుంటారో అటువంటివి ఇంకా చాలా ప్రమాదం. కొంత సెక్యూర్గా ఉంటుంది, మీకు నీడ కోసం అయితే పర్వాలేదు, కానీ ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు అది ఇంకా కూడా ఎక్కువగా మంటను రెచ్చగొడుతూ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంట్లో కూడా మీరు క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కోసమని డెకరేట్ చేయడానికి ఎలక్ట్రానిక్ చిన్న చిన్న బల్బ్స్తో లైటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు చూసారా. ఎక్కడైనా ఒక్క చిన్న అది లోపలటువంటి వైర్ లీక్ అయినా లేకుంటే బయటికి తగిలినా కూడా షార్ట్ సర్క్యూట్ కారణమవుతుంది, మీకు కూడా షాక్ కొట్టే అవకాశం ఉంది. సో చిన్నపిల్లల్ని కొంచెం అటువంటి ఎలక్ట్రిక్ వస్తువులకు దూరంగా ఉంచండి, మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటాయి. విశాఖలోని పూర్ణ మార్కెట్లో రాత్రి జరిగినటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా 6 షాపులు పూర్తిగా దగ్ధమడమే కాకుండా దీని ప్రభావం మరొక 15 అంటే మొత్తంగా 15 షాపులకి ఈ యొక్క ప్రమాదం వాటిల్లిందనేది అధికారులు చెప్తున్నారు. సో వారందరికీ సంబంధించి నష్టాన్ని అంచనా వేస్తున్నాం, నష్టపరిహారం చెల్లిస్తామంటున్నారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పండుగ వేళ ఇటువంటి విషాదాన్ని మనం చోటు చేసుకోకుండా ఉండాలంటే, విషాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే జాగ్రత్త ముఖ్యం. అట్ ద సేమ్ టైం
అటు పండగల కోసం ఇంటికి వెళ్ళేవారు చాలా వేగంగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయనో లేకపోతే రకరకాల విన్యాసాలు చేస్తూ రోడ్లపై కార్లు బైక్లతో వెళ్తున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఉత్సాహంగా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి, కానీ ఆ ఉత్సాహాన్ని మీ ప్రాణం మీదకి తీసుకొచ్చిన ప్రయత్నం చేయండి. ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఈ సంఘటనలో మరి అధికారులు ఎటువంటి నిర్ధారణకు వస్తారో, వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లిస్తారో చూడాలి. పండుగ ముందు ఏదో దారి చూపించారు. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.